సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 119 అసెంబ్లీ 15 పార్లమెంట్ కాన్స్టిట్యూషన్స్కి ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. మొత్తం మీద రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే 14 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాల్లో భాగంగా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పాల్గొంటున్నారు. ఓటేసేందుకు ఓటర్ స్లిప్ ఉండి, ఓటర్ లిస్టులో పేరు ఉండి, ఏదైనా ఐడి కార్డు ఉన్నా ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుందని, ఓటేయడానికి సరిపోతుందని ఎన్నికల అధికారులు ఇప్పటికే సూచించారు. అయితే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని ఎన్నికల కమిషన్ ఇప్పటికే సూచించినట్టు తెలుస్తుంది. మొత్తం మీదుగా ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకోవడానికి ముఖ్యంగా ఓటు యొక్క అవకాశాన్ని కల్పించుకునే, ఓటు వినియోగించుకునే భాగంగా ఎన్నో ప్రచార కార్యక్రమాలు కూడా సాగాయి. అయితే ఇందులో భాగంగానే యువత కూడా ఈరోజు ఈసారి ఎక్కువగా ఓటు వేసేందుకు కూడా ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది. మొత్తం మీదుగా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని ఈసీ ఇప్పటికే తెలిపింది. అయితే సాయంత్రం 6 గంటల వరకు లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని ఈసీ కూడా తెలిపింది. మొత్తం మీదుగా ప్రశాంతంగా రంగారెడ్డి జిల్లాలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ మొదలైంది. అయితే మొత్తంగా ఈసారి ఓటును వినియోగించుకున్న భాగంగా తెలంగాణలో ఎలక్షన్ జరుగుతున్న ప్రాంతాల్లో ఈరోజు మొత్తం సెలవు ప్రకటించడం జరిగింది. కనీసం ఐటీ కంపెనీలో ప్రైవేట్ సంస్థల కంపెనీలకు కనీసం హాఫ్ డే అయినా ఈరోజు ఓటు వేసేందుకు వీలు కల్పించాలని ఈసీ నిర్ణయించింది. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం పూట చల్లటి వాతావరణంలో ఓటు వేసేందుకు ఓటర్లు వాళ్ళు తిరుగుతారు. మొత్తం మీద ఎండ వచ్చే సమయానికి ఓటింగ్ తగ్గి కొంచెం మళ్ళీ సాయంత్రానికి పుంజుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తం మీదుగా రంగారెడ్డి జిల్లాలో ఇది తాజా పరిస్థితి. ఓటర్ స్టూడియో.